స్పేస్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ కొత్తగా ఉందా? కాన్సెప్టే కాదు, ఆయన చెప్పే పాఠాలు అంతకు మించిన ఆసక్తిగా ఉంటాయి. ఎందుకంటే ఆయన అందరిలాంటి ఉపాధ్యాయుడు కాదు. అంతు చిక్కని ఖగోళ విషయాల్ని ప్రయోగాత్మక పద్ధతుల్లో విద్యార్థుల బుర్రలోకి ఎక్కిస్తారు. శాస్త్ర సాంకేతిక అంశాల్లో ఆసక్తిని పెంపొందించి భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే వారి ఆశలకు రెక్కలు తొడుగుతారు. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం మాస్టారు. ఇలాంటి ఒక ప్లెయిన్ కార్డ్బోర్డ్ని ఇట్లా గ్రౌండ్గా దించి గోర్స్ అనమాట. ఇవి గోర్ కన్స్ట్రక్షన్ మనం మ్యాథమెటికల్గా చెప్పి వాళ్ళ చేత ప్రిపేర్ చేయించి కట్ చేపిస్తాం అనమాట. కట్ చేసిన తర్వాత ఇలాంటి డై తీసుకొని దీన్ని వాటర్ స్ప్రే చేసి లేయర్స్గా ఫామ్ చేసి ఒక 4 లేయర్స్ ఫామ్ చేసిన తర్వాత సన్లైట్లో ఎండబెట్టడం అనమాట. ఇది వాళ్ళ పిల్లలు తయారు చేసిన మూన్ గ్లోబ్ అనమాట. ఈయనే సుబ్రహ్మణ్యం. నెల్లూరు జిల్లా మహమ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నెలనెలా జీతం తీసుకుని సంబరపడే తత్వం కాదు ఈ మాస్టార్ది. పిల్లలు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే ఈయన సంతృప్తి చెందేవారు. ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని పిల్లలకు అర్థమయ్యేలా ప్రయోగాత్మక విధానాల్లో బోధిస్తున్నారు. ఇందులో భాగమే స్పేస్ ఆన్ వీల్స్. ప్రాథమిక స్థాయి నుంచే గ్రామాల్లో విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి తన వేతనంలో కొంత భాగం ఖర్చు చేస్తున్నారు. దీనికి దాతల సహకారం కూడా తోడవడంతో ఆయన బోధనా ప్రయాణం సంతృప్తికరంగా సాగిపోతోంది. స్పేస్ ఆన్ వీల్స్ అనే ఈ బస్ని యాక్టివిటీ అనమాట. ఇది ఆస్ట్రో టూరిజం అనేది చాలా పెద్ద ప్రోగ్రామ్. అది భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాలు 4 సెకండ్లు. అంటే దాన్ని గుడ్డిగా నేర్చుకుని పరీక్షలు రాసేది కాదు. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అనే 2 క్వశ్చన్లు సైన్స్కి ప్రాణం. కేవలం తాను పనిచేసే పాఠశాలలోని పిల్లలే కాదు, మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాన్ని అందిస్తున్నారు సుబ్రహ్మణ్యం. గిరిజన గ్రామమైన గాంధీ జనసంఘంలో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన సైన్స్ విద్యను అందిస్తున్నారు. రాత్రిళ్లు బోధన చేస్తున్నారు. బడ్డింగ్ సైంటిస్ట్ అంటే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, ఇన్స్పైర్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ సైన్స్ ఫెయిర్ కావచ్చు, ఇలాంటి సైన్స్ ఫెయిర్స్కి సైంటిఫిక్ మెథడ్లో పిల్లలు ఎలా తయారవ్వాలి అనే దానికి 4 డేస్ మనము వర్క్షాప్ కండక్ట్ చేస్తాం అనమాట. ఈ 4 డేస్లో ఒక 10 ఇంచ్ ప్రొఫెషనల్ టెలిస్కోప్ ద్వారా మూన్ని చూపించడం, మూన్ మీద క్రేటర్స్ని మ్యాపింగ్ చేయించడం లాంటివి యాక్టివిటీస్ చాలా వండర్ఫుల్గా లాస్ట్ ఇయర్ నేను 20,000 మంది స్టూడెంట్స్కే కాకుండా గ్రామాలకు వెళ్ళి ముసలి వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళకి వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకి అందరికి కూడా దాదాపుగా ఒక 8,000 ప్రజలకు కూడా నేను చూపించడం జరిగింది మొబైల్ సైన్స్ బస్ ద్వారా. అయితే ఇప్పుడు ప్రజెంట్ మూన్ గ్లోబ్ నేను చూపించడం కాకుండా స్కై అబ్జర్వేషన్ కాన్సల్టేషన్స్ చూపించడం. మనం అంటాం రోహిణి నక్షత్రము, జెమిని, ఓరియన్ క్లస్టరు, రుచిక రాశి, ఇవన్నీ కూడా మామూలు కాళ్ళతో చూడొచ్చు అనమాట. అవి చూపించడం లాంటి ప్రోగ్రామ్స్ని మేము కండక్ట్ చేస్తాం. అంతరిక్షం, పర్యావరణ ప్రాజెక్టులు, గణిత నమూనాలు, ప్రాచీన అబ్జర్వేటరీలు, డాక్యుమెంటరీలు ఇలాంటి వాటిపై సుబ్రహ్మణ్యం మాస్టారి నమూనా బోధన ఎంతో ఉపయుక్తంగా ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పిల్లలు మ్యాథ్స్లో చాలా బేసిక్స్ నేర్చుకున్నారు. 2D షేప్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని 3D షేప్లోకి కన్వర్ట్ చేయడం ఎలా అనేది నేర్చుకోవడం ఫ్యూచర్లో వాళ్ళు బాల శాస్త్రవేత్తలుగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఫస్ట్ వచ్చి మూన్ చూపించారు. దాంట్లో మేము మౌంటైన్స్, క్రిటల్స్ అన్నీ చూసాము. మాకు చాలా అద్భుతంగా అనిపించింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా చేత మూన్ గ్లోబ్ అనేది తయారు చేయించారు. సైంటిస్టులు రాకెట్స్ పంపించినట్టు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని మేము ఈజీగా చెప్పగలుగుతాం. ఈజీగా మ్యాథ్స్ని ఎలా చేయడం, మ్యాథమెటిక్స్ ఆఫ్ జామెట్రికల్ పార్ట్స్ అవన్నీ నేర్చుకున్నాము. నేనే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఇలాంటివి చేస్తాను. ఈ గ్లోబ్ మేమే తయారు చేస్తాం. సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్లో 10 మంది విద్యార్థులు, రాష్ట్ర స్థాయిలో 30 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సుబ్రహ్మణ్యం కృషిని అభినందిస్తూ ఉన్నతాధికారులు నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్లో క్యూరేటర్గా పదోన్నతి కల్పించారు.